హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఈ ఒరిస్నిక్ మిస్సైల్ అనేది మనకి న్యూస్‌లో ఉంది. ఈ మిస్సైల్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్‌గా ఈ మిస్సైల్‌ని రష్యా, బెలారస్ కంట్రీలో డిప్లాయ్ చేయడం జరిగింది. రష్యా ఈ బెలారస్ కంట్రీలో డిప్లాయ్ చేయడం జరిగింది. అండ్ ఈ బెలారస్ కంట్రీ అనేది నాటో కంట్రీస్‌ని బార్డర్ షేర్ చేసుకొని ఉంటుంది. నాటో కంట్రీస్ అయినటువంటి పోలాండ్, లిథువేనియా అండ్ లాట్వియా కంట్రీస్‌ని ఇది బార్డర్‌ని షేర్ చేసుకొని ఉంటుంది. ఇవి నాటో కంట్రీస్. అంటే నాటో ఆర్గనైజేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి నాటో గురించి మనం ఇంట్రడక్షన్ చూద్దాం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్. అండ్ దీన్ని 1942లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీని యొక్క మెంబర్ కంట్రీస్ 12. అండ్ ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. రీసెంట్గా 2023లో పోలాండ్ ఈ నాటోలో జాయిన్ అయింది. అండ్ 2024లో స్వీడన్ అనే కంట్రీ ఈ నాటోలో జాయిన్ అయింది. ఈ నాటో ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడానికి మెయిన్ పర్పస్ మనం చూస్తే మెయిన్ ఎయిమ్ ఏంటంటే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ పర్పస్ కోసం, సెక్యూరిటీ ఇష్యూస్లో కోఆపరేషన్ కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ ఓస్నిక్ మిస్సైల్ని రష్యా అనేది బెలారస్ కంట్రీలోని ఎందుకు డిప్లాయ్ చేసిందంటే రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ వార్ మనం చూస్తున్నాం. ఈ ఉక్రెయిన్ అనేది ఈ నాటోలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపిస్తుంది. దీన్ని రష్యా అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకు వ్యతిరేకిస్తుంది అంటే వన్స్ ఈ ఉక్రెయిన్ నాటో కంట్రీలో జాయిన్ అయితే ఈ నాటోకు సంబంధించినటువంటి ఆర్మీ కావచ్చు అండ్ దీనికి సంబంధించినటువంటి మిసైల్స్ కావచ్చు అండ్ దీని యొక్క మిలిటరీ బేసెస్ మొత్తం ఈ రష్యా కంట్రీస్కి బార్డర్లో చేరుకుంటాయి. వన్స్ ఏదైనా కంట్రీ నాటోలో జాయిన్ అయితే ఈ నాటోకి సంబంధించినటువంటి బలగాలు మొత్తం ఆ కంట్రీస్లో డిప్లాయ్ చేయడం దాని యొక్క పరిపాటిగా వస్తున్నటువంటి విషయం. వన్స్ ఈ బలగాలు ఈ ఉక్రెయిన్కి బార్డర్గా చేరుకుంటే ఈ రష్యాకి ఇది థ్రెట్ అవుతుంది. రష్యాకి సెక్యూరిటీకి ఇది ప్రమాదకరం. ఇక్కడ మనం చూస్తే రష్యా క్యాపిటల్ సిటీ అయినటువంటి మాస్కో ఈ ఉక్రెయిన్కి బార్డర్లో ఉంటుంది. ఉక్రెయిన్కి బార్డర్కి దాదాపు దీని యొక్క డిస్టెన్స్ మనం చూస్తే 500 నుంచి 600 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో వన్స్ ఈ నాటో బలగాలు ఉక్రెయిన్లో డిప్లాయ్ చేస్తే ఈజీగా మాస్కో సిటీని టార్గెట్ చేయొచ్చు. అది ఈ యొక్క రష్యా యొక్క భయం అనమాట. అందుకోసమే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అండ్ ఈ ఓస్నిక్ మిసైల్ గురించి మనం చూస్తే ఈ ఓస్నిక్ మిసైల్ అనేది ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ క్యాపబిలిటీ ఉన్నటువంటి బలిస్టిక్ మిసైల్ ఇది. అండ్ ఇక్కడ మిసైల్స్ మనం 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బాలిస్టిక్ మిసైల్స్ అండ్ క్రూయిజ్ మిసైల్స్ అని 2 టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఈ బాలిస్టిక్ మిసైల్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. ఈ వంపు మార్గంలో ఇది ట్రావెల్ చేస్తుంది. మొదటగా ఇది థ్రస్ట్‌తో పైకెళ్తుంది. అక్కడి నుంచి గురుత్వాకర్షణ శక్తితో ఇది కిందకు రావడం జరుగుతుంది. అండ్ దీని యొక్క రేంజ్ చూస్తే యావరేజ్ రేంజ్ ఉంటుంది. అంటే ఇంటర్మీడియట్ రేంజ్ ఉంటుంది దీనికి. అండ్ దీని యొక్క స్పీడ్ వచ్చేసి హైపర్సోనిక్ స్పీడ్ ఉంటుంది దీనికి. హైపర్సోనిక్ అంటే ఎక్కువ స్పీడ్‌తో ఇది ప్రయాణించగలదు. అండ్ క్రూయిజ్ మిసైల్ చూస్తే దీని యొక్క స్పీడ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే సబ్సోనిక్ మిసైల్ ఇది. దీని యొక్క రేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది. బాలిస్టిక్ మిసైల్స్ చూస్తే క్రూయిజ్ మిసైల్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది భూ ఉపరితలానికి తక్కువ డిస్టెన్స్‌లో ఇది ట్రావెల్ అవుతుంది. ఈ బాలిస్టిక్ మిసైల్ అనేది భూ ఉపరితలానికి ఎక్కువ ఎత్తులో ఇది ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. ఇది బాలిస్టిక్ మిసైల్‌కి, క్రూయిజ్ మిసైల్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇక మనం చూస్తే ఈ ఓర్స్నిక్ మిసైల్‌ని రష్యా మొదటిసారి 2024లో ఉక్రెయిన్‌లోని పెద్వానిక్ సిటీ మీద దాడి చేయడానికి యూజ్ చేసింది. అండ్ ఈ మిసైల్ అనేది దీని యొక్క రేంజ్ మనం దీని యొక్క రేంజ్ ఇంటర్మీడియట్ రేంజ్ ఉంటుంది. దీని యొక్క రేంజ్ 5000 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ దీన్ని మొబైల్ ట్రాన్స్పోర్ట్ ఎరెక్టివ్ లాంచర్ నుంచి ఇది ఈజీగా దీన్ని మనం ప్రయోగించవచ్చు. ఇది ఒకేసారి 6 నుంచి 8 మిర్వ్ వార్ హెడ్స్‌ని ఇది మోసుకెళ్ళగలదు. మిర్వ్ అంటే
మల్టిపుల్ ఇండిపెండెంట్ రీఎంట్రీ వెహికల్స్ వార్ హెడ్స్ని ఇది ఈజీగా క్యారీ చేయగలదు. అండ్ ఇది ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ని సైమల్టేనియస్గా ఇది దాడి చేయగలదు. అంటే ఒకేసారి బహుళ లక్ష్యాలని ఇది దాడి చేయగలదు. అండ్ దీని యొక్క స్పీడ్ మనం చెప్పుకున్నాం. బాలిస్టిక్ మిసైల్ అనేది హైపర్ సోనిక్ మిసైల్. అంటే దీని యొక్క వేగం ఎక్కువగా ఉంటుంది, అప్ టు మాక్ 10 వరకు. దీని యొక్క మిసైల్ అనేది ఈ యొక్క మిసైల్ స్పీడ్ వచ్చేసి మాక్ 10 వరకు ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే మాక్ అనేది 1225 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది. అండ్ ఇది మాక్ 10 అంటున్నాం కాబట్టి దీనికి 10 టైమ్స్ ఉంటుంది. 225కి 10 టైమ్స్ స్పీడ్ ఇది ఆ స్పీడ్తో ట్రావెల్ అవ్వగలదు. ఇది ఓసినిక్ మిసైల్ గురించి మనకి ఉన్నటువంటి డేటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.